పాస్పోర్ట్ల జారీపై తెలంగాణ హైకోర్టు ఒక కొత్త రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా కొత్త పాస్పోర్ట్లు జారీ చేయడంలో కానివ్వండి, ఉన్నటువంటి పాస్పోర్ట్ల రెన్యువల్కి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ఈ తీర్పులో ఏముంది, సో అసలు పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి యాక్ట్ ఏం చెప్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి వార్త సార్ చెప్పండి, అసలు అంటే పాస్పోర్ట్లు జారీ చేయడానికి అంటే వారు ఒక్కొక్కసారి పాస్పోర్ట్ జారీ చేయడానికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తుంది, ఏ బేసిక్స్ పైన ఈ పాస్పోర్ట్లను రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంది? రైట్, మీరు చెప్పిన అంశం అంటే జడ్జిమెంట్ లేటెస్ట్దే అయినా ఈ అంశం పాతదే. ఈ అంశాన్ని అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా డీల్ చేసింది. అయితే ముందస్తుగా అసలు ఏ ప్రాతిపదికన ఏ గ్రౌండ్స్ మీద ఉన్న పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేసి ఇంపౌండ్ చేయొచ్చు లేదా రెన్యూ చేయకుండా రిజెక్ట్ చేయొచ్చు అనే చూద్దాం. సెక్షన్ 10 ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్ 1967 అనేది ఈ అంశాన్ని డీల్ చేస్తుంది. అందులో ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి. అవేమంటే రాంగ్ఫుల్ పొసెషన్, అంటే నా పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసుకోవచ్చు. మెటీరియల్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే మీరేమన్నా పాస్పోర్ట్ కోరుకునేప్పుడు పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని సప్రెస్ చేసినా దీన్ని మెటీరియల్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. అలాగే మీకు పాస్పోర్ట్ జారీ చేయటం వల్ల సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ఫారిన్ కంట్రీస్, అలాగే ద జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఈ గ్రౌండ్స్ వీటి మీద కూడా మీ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయొచ్చు. దీంతోపాటు మీ మీద ఏమన్నా క్రిమినల్ కేసు ఉండి ఆ క్రిమినల్ కేసులో మీరు కన్విక్ట్ అయ్యి 2 సంవత్సరాలు పైబడి శిక్ష పడితే అప్పుడు కూడా మీ పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు. ఇలా కాకుండా మీ మీద ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ నడుస్తుందనుకోండి, అప్పుడు కూడా మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొచ్చని పాస్పోర్ట్ చట్టం చెప్తుంది. దీని గురించి మళ్ళీ వివరిస్తాను. ఇలా కాకుండా కోర్టు నుంచి వారెంట్సో సమన్సో లేదా కోర్టు పలానా కేసులో ఈ వ్యక్తి దేశం దాటడానికి లేదు, పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయండి అని ఒక ఆర్డర్ ఉంటే, ఇలాంటి అన్ని సందర్భాల్లో ఇలాంటి అన్ని కారణాల మీద కూడా పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు. అయితే మీ పాస్పోర్ట్ని పాస్పోర్ట్ అథారిటీ కానీ ఇంపౌండ్ చేస్తే ఏ గ్రౌండ్స్ మీద ఏ కారణాల చేత మీ పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయాల్సి వచ్చింది అనేది రిటర్న్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ కాపీ మీకు ఇవ్వాల్సిందే. ఇచ్చినటువంటి ఈ రిటర్న్ ప్రొసీడింగ్స్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు, అప్పీల్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు చెప్పిన గ్రౌండ్స్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటే, అంటే ఒక క్రిమినల్ కోర్టులో మీ మీద ప్రొసీడింగ్స్ నడుస్తుంటే మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొచ్చు అని చెప్పేసి చట్టం చెప్తుంది. అయితే అసలు ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పుకున్నాం. కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ అక్యూజ్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ బై ద కోర్ట్. అంటే మీ మీద ఎంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ మీరు దోషి అని న్యాయస్థానం నిర్ధారించే వరకు మీరు నిర్దోషే. ఇంకా మీరు నిర్దోషే కాబట్టి, మీరు చేసిన నేరం రుజువు కాలేదు కాబట్టి మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చెయ్యొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక 2 సందర్భాల్లో చెప్పింది. ఒకటి నవీన్ కుమార్ సోనక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017, అలాగే హార్దిక్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021. మెకానికల్గా ప్రతి క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కూడా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయకండి. పాస్పోర్ట్ అథారిటీ షుడ్ అప్లై మైండ్, అంటే ఈ వ్యక్తి కానీ పాస్పోర్ట్ ఉండటంతో బయటికి వెళ్ళిపోయి లీగల్ ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని నిర్దిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అది రిటర్న్గా రాసి ఆ ప్రొసీడింగ్స్తో మాత్రమే పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయాలి. జస్ట్ లైక్ దట్ మెకానికల్గా ఏదో ఒక క్రిమినల్ కేసు ఉంది కాబట్టి, కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మెకానికల్గా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పేసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా తాజాగా కోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ ఏంటంటే ఎలాంటి క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నా కూడా పాస్పోర్ట్లు జారీ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో ఈ 498A కేసులు కానీ ఫ్యామిలీ కేసెస్, సో ఇలాంటివి చాలా ఉంటున్నాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఈ తీర్పు అనేది ఎలా ఉపయోగపడుతుంది? రైట్, ఈ విషయం కూడా చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. భర్త ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్తో ఫారిన్ కంట్రీ జాబ్ నిమిత్తం వెళ్ళాలి. భార్యకి భర్తకి ఏదో వివాదం అయింది, ఆమె 498A కేసు పెడుతుంది.
మరి భర్త యొక్క పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసి అతన్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఉంటారా అంటే మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాను. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఆర్టికల్ 19 క్లాజ్ 1లో అంతర్భాగం. అది మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్. ఇది మేనకా గాంధీ కేసులో అవ్వచ్చు, ఆ తర్వాత వరుణ్ గాంధీ కేసులో అవ్వచ్చు, అనేక సార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని నిర్ధారించి చెప్పేసింది. సో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లైవ్లీహుడ్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అదొక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. అయితే ఈ 498A పెట్టినప్పుడు ఇలా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొద్దని చెప్పేసి హార్దిక్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021లో సుప్రీంకోర్టు కేటగారికల్గా చెప్పేసింది. సో 498 ఉందనో, లేదా సెక్షన్ 3, 4 ఆఫ్ డిపి యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉందనో, డీవీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయనో, భర్తలు వాళ్ళ లైవ్లీహుడ్ నిమిత్తం వెళ్లకుండా ఆపే పరిస్థితి లేదు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న కేసెస్, క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు కూడా సో పాస్పోర్ట్ అథారిటీ ఫైనల్ డెసిషన్ కాబట్టి వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసిన అనుకో, మనం ఎట్లా అంటే పాస్పోర్ట్ పొందడం ఎట్లా, ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళంటూ రిజెక్ట్ చేస్తే ఏ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేశారు అనేది రిటర్న్ ప్రొసీడింగ్ ఉండాలి. ఆ రిటర్న్ ప్రొసీడింగ్ ఖచ్చితంగా ఎవరు పాస్పోర్ట్ అయితే కన్ఫిస్కేట్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఈ ప్రొసీడింగ్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ చేసుకుని ఒకవేళ హైకోర్టు కానీ ఈ పర్టికులర్ కేసులో వీళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదని నిర్ధారణకు వస్తే కోర్టు ఆర్డర్ నిమిత్తం వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి రెన్యువల్ జరుగుతుంది, వాళ్ళు బయటకు కూడా వెళ్ళొచ్చు. సో జనరల్గా చిన్న క్రిమినల్ కేసులు అంటే ఎలాంటివి వస్తూ ఉంటాయి, ఆ కేటగిరీలో ఏమేమి ఉంటాయి? జనరల్గా ఏమంటే 2 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేవి మైనర్, 2 years కన్నా ఎక్కువ, ఒక్కోసారి 7 years. ఇట్ ఆల్ డిపెండ్స్. జనరల్గా ఏమంటే 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండేటువంటి క్రిమినల్ అఫెన్సెస్ అవి కొంచెం సివియర్ క్రిమినల్ అఫెన్సెస్. దానికన్నా తక్కువ ఉన్నటివి మైనర్ క్రిమినల్ అఫెన్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఒకవేళ ఆ వ్యక్తి పైన కేసులు ఉన్నా కూడా సో అతను వివిధ నేరాల్లో శిక్ష పడ్డప్పటికీ కూడా అతని సంబంధించినటువంటి పాస్పోర్ట్ను మాత్రమే పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. సో కొత్తగా పాస్పోర్ట్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి గ్రౌండ్స్ అన్నింటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చెప్తూ ఉన్నారు. ఇక చిన్న మైనర్ కేసెస్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే శిక్ష 2 years కన్నా 2 years లోపు కానివ్వండి, 2 years కన్నా పైన 7 years కింద ఉన్నప్పుడు మాత్రమే సో ఇలాంటి మైనర్ కేసెస్ ఉన్నప్పుడు పాస్పోర్ట్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.